100 ఏళ్లు బ్రతకడం ఎలా? ఈ ప్రశ్నకు 2 రకాల సమాధానాలున్నాయి. మొదటిది మనం రోజు వినే సైన్స్ చెప్పే మాట, అంటే మంచి తిండి తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనేది. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఇంకో సమాధానం కూడా ఉంది. ఇది ప్రపంచంలో ఆరోగ్యంగా జీవిస్తున్న ప్రజలు నివసించే బ్లూ జోన్స్ అని పిలువబడే ప్రాంతాలలోని వాళ్ళ జీవితాలను రీసెర్చ్ చేసి తెలుసుకున్న నిజం. వాళ్ళ ప్రకారం అసలు రహస్యం బయట కాదు, మన లోపలే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం వాళ్ళు తినే తిండి కాదట, చేసే ఎక్సర్సైజ్ కాదట, వాళ్ళ DNA కూడా కాదట. మరి అసలు కారణం ఏంటి? వాళ్ళ జీవితంలో టెన్షన్ అంటే ఒత్తిడి చాలా తక్కువ ఉండటం. ఇదే అసలైన పాయింట్. మిగతావన్నీ దీని తర్వాతే వస్తాయి. ఒక మనిషి ఎంత మంచి ఫుడ్ తిన్నా, రోజు జిమ్ కి వెళ్ళినా అతని మనసులో ఎప్పుడు టెన్షన్ ఉంటే అతని ఆయుష్ తగ్గిపోతుంది. ఇది ఖాయం. ఇక్కడ టెన్షన్ అంటే పని గురించో డబ్బు గురించో వచ్చేది కాదు. ఇది మన లోపల జరిగే ఒక గొడవ. అదేంటంటే మనం లోపల ఒకలా ఉంటాం, కానీ బయట ప్రపంచానికి ఇంకొకరిలా కనిపించడానికి ప్రయత్నిస్తాం. మనం మనలా బ్రతకకుండా వేరే వాళ్ళ కోసం నటిస్తూ బ్రతుకుతాం కదా. ఆ నటన వల్ల వచ్చే టెన్షనే మనల్ని లోపల నుండి తినేస్తుంది. ఈ టెన్షన్ వల్ల కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. జపాన్, ఇటలీ లాంటి దేశాల్లో 100 ఏళ్లు బ్రతికే వాళ్ళు ఎందుకు అలా బ్రతుకుతున్నారంటే వాళ్ళు నటించరు. వాళ్ళు తమ మనసుకు నచ్చినట్టుగా ప్రశాంతంగా జీవిస్తారు. కాబట్టి ఎక్కువ కాలం బ్రతకాలంటే మొదటి రూల్ ఇదే: మీ మనసు ఒప్పుకోని పనిని అస్సలు చేయకూడదు. మీకు మీ ఉద్యోగం అంటే ఇష్టం లేదా, కానీ కేవలం డబ్బు కోసమే దాన్ని చేస్తున్నారా? అయితే మీ ఆయుష్లోంచి 15 సంవత్సరాలు తీసేయండి. ఒంటరిగా మిగిలిపోతానేమో అన్న భయంతో ప్రేమలేని వ్యక్తితో కలిసి జీవిస్తున్నారా? అయితే మీ ఆయుష్లోంచి 10 సంవత్సరాలు తీసేసుకోండి. మీ శక్తిని పూర్తిగా పీల్చేసే స్నేహితులతో, నెగిటివ్ వ్యక్తులతో కలిసి ఉంటున్నారా? మరో 8 సంవత్సరాలు మైనస్ చేసుకోండి. ఇలాంటివి మన ఆయుష్ను తగ్గించేస్తాయి. మనం ప్రతిరోజు మనకు నచ్చని వాతావరణంలో బ్రతికితే అది మనల్ని తొందరగా ముసలి వాళ్ళని చేస్తోంది. రెండో రూల్: రిటైర్ అయ్యాక ఎంజాయ్ చేద్దాంలే అని జీవితాన్ని వాయిదా వేయకూడదు. చాలా మంది ఇలాగే అనుకుంటారు, కానీ రిటైర్ అయ్యే సమయానికి వాళ్ళ ఒంట్లో శక్తి, ఆరోగ్యం ఏమీ ఉండవు. అప్పుడు వాళ్ళు దేన్ని ఆస్వాదించలేరు. అందుకే ఈ రోజే బతకాలి. రేపటి కోసం జీవితాన్ని దాచిపెట్టకూడదు. మూడో రూల్: మంచి మనుషులు, మంచి స్నేహాలు మనకు చాలా ముఖ్యం. ఒంటరిగా బ్రతకడం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమని సైన్స్ కూడా చెబుతోంది. మంచి స్నేహితులు ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఇక్కడ వందల మంది ఫ్రెండ్స్ అవసరం లేదు. మనం మనలాగా ఉండగలిగే ఒక్క మంచి స్నేహితుడు చాలు. నాలుగో రూల్: ప్రతి మనిషికి బ్రతకడానికి ఒక కారణం, ఒక లక్ష్యం ఉండాలి. జపాన్ లో దీన్ని ఇకిగాయ్ అంటారు. అంటే ప్రతిరోజు ఉదయం మనం దేనికోసం నిద్రలేస్తున్నాం అనేది. ఈ లక్ష్యం ఏదో ప్రపంచాన్ని మార్చేంత గొప్పది అవ్వక్కర్లేదు. అది మన పెరట్లో తోట కావచ్చు, మన మనవళ్ళు కావచ్చు, లేదా ఇతరులకు సాయం చేయడం కావచ్చు. నేను బ్రతకడానికి ఒక కారణం ఉంది అనే ఫీలింగ్ మనల్ని బ్రతికిస్తుంది. ఐదో రూల్: ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయాలనే పిచ్చిని ఆపండి. ఇదొక విచిత్రమైన పారాడాక్స్. ఆరోగ్యం గురించి, ఫిట్నెస్ గురించి అతిగా ఆలోచించే వాళ్ళు తమ అంతర్దృష్టిని నమ్మి జీవించే వాళ్ళ కంటే తక్కువ కాలం బ్రతుకుతారు. ఎందుకంటే ఆ అతి శ్రద్ధ, ఆ అబ్సెషనే ఒక పెద్ద ఒత్తిడిగా మారుతుంది. అది మళ్ళీ కార్టిసాల్ ను పెంచుతుంది. ప్రతి క్యాలరీని లెక్క పెట్టడం, చెడ్డ ఆహారానికి భయపడటం, ప్రతి అడుగును మానిటర్ చేసుకోవడం ఇది జీవితం కాదు, ఇదొక జైలు. ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు తమకు నచ్చింది తింటారు, కానీ వాళ్ళు సహజంగా సింపుల్ గా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. ఆరో రూల్: బలవంతంగా కాదు, సహజంగా కదలండి. బ్లూ జోన్స్ లో నివసించే ప్రజలు జిమ్లకు వెళ్లరు. వాళ్ళు నడుస్తారు, తోట పని చేస్తారు, మెట్లెక్కుతారు. వ్యాయామం అనేది వాళ్ళ జీవితంలో ఒక గంట పాటు చేసే పని కాదు, అది వాళ్ళ జీవితంలో ఒక భాగం. మన శరీరం 8 గంటలు కూర్చొని ఆ తర్వాత 1 గంట తీవ్రమైన వ్యాయామం చేయడం కోసం తయారు కాలేదు. అది నిరంతరం కదులుతూ ఉండడం కోసం తయారు చేయబడింది. అన్నింటికంటే ముఖ్యమైన చివరి 7వ రూల్ ఇదే: ఆకలేస్తే తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, అలసిపోతే రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువ కాలం బ్రతికేవారు కఠినమైన షెడ్యూల్స్ పాటించరు. వాళ్ళు తమ శరీరం చెప్పే మాట వింటారు. కానీ ఆధునిక మానవుడు శరీరం పంపే అన్ని సంకేతాలను నిర్లక్ష్యం చేస్తాడు. ఓర్చుకో, పని పూర్తి చెయ్యి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకో అని మనకు మనం చెప్పుకుంటాం. శరీరం కొన్ని సంవత్సరాలు ఓర్చుకుంటుంది, చివరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. చివరిగా మీ శరీరం చెప్పే మాట వినడం నేర్చుకోండి, లేదంటే అది మీతో మాట్లాడటం ఆపేస్తోంది. ఈ నియమాలను విన్నాక మీకేమనిపించింది? మీ జీవితంలో మీరు మార్చుకోవాలనుకుంటున్న విషయం ఏంటి? కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. జై హింద్.